బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్పుడప్పుడు మతి తప్పుతున్నాడా, ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను అనే ఇంగితాన్ని కోల్పోతున్నాడా, మతి మరపు ఇతర మానసిక రుగ్మతలు వెంటాడుతున్నాయా? వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు త్వరలో నితీష్ బలవంతపు రిటైర్మెంట్ కు దారితీస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్పుడప్పుడు పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి పనులు చేస్తున్నారు. ఇది రాజకీయ విమర్శ కాదు. జనం ముందు నితీష్ చేష్టలు ఆయనకు మానసికంగా ఏదో జరుగుతోందనే చర్చకు తెరలేపుతున్నాయి. అప్పటికప్పుడు అసందర్భంగా పక్కపక్క నవ్వడం, ప్రోగ్రాం అయిపోయిందనుకుని చప్పట్లు కొట్టడం, పక్క వాళ్ళని పిలిచి మరీ పరాజకాలు ఆడటం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఏకంగా నరేంద్ర మోడీని పక్కన పెట్టుకుని పీఎం సాబ్ పేరు మర్చిపోవడం పిచ్చి పీక్ స్టేజ్ కి చేరిందనే విమర్శలు వస్తున్నాయి. తానేం మాట్లాడాడో కాసేపు అయ్యాక అర్థం చేసుకున్న నితీష్ తాను గోక్కుంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో స్టేజి పైనున్న నాయకులు, ముందున్న ప్రజలు నవ్వుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ వయసు 74 ఏళ్లు దాటింది. 15 ఏళ్లుగా బీహార్ సీఎం, అంతకుముందు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ వయసు మీద పడటంతో మతి తప్పుతున్నాడు. మాటలే కాదు, చేతలు సైతం అసందర్భంగా ఉంటున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన స్పోర్ట్స్ మీట్ లో జాతీయ గీతం చదువుతుండగా నితీష్ ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ గీతం చదువుతున్నారు, వద్దు సార్ మీరు మాట్లాడొద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని పక్కన నిల్చున్న ఆఫీసర్ చెబుతున్నప్పటికీ ఏం కాదులే అంటున్నట్లు ఆయన చొక్కా లాగి మరీ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించే సమయంలోనూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన పని అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. ప్రోగ్రాం అయిపోయింది, ఇక బయలుదేరడమే తరువాయి అన్నట్లు భావించి చప్పట్లు కొడుతూ పక్క వారిని పరేషాన్ చేశారు. స్పీకర్ నందకిషోర్ యాదవ్ సీఎం నితీష్ కు సాగి చేసి ఇంకా ప్రోగ్రాం అయిపోలేదు సార్ అని చేతులతో చెప్పాల్సి వచ్చింది. నితీష్ కుమార్ కొన్ని సందర్భాల్లో ఇలా మతిమరుపుతో బాధపడటాన్ని విపక్ష ఆర్జేడీ అస్త్రంగా మలుచుకుంటోంది. యంగ్ లీడర్ తేజస్వి యాదవ్ సీఎం నితీష్ పై సందర్భం వచ్చినప్పుడల్లా వృద్ధ నేత పాలించింది చాలు అని విమర్శిస్తున్నాడు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడం, నితీష్ ఇలా తన ఇమేజ్ ని సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటూ ఉండడంపై అధికార ఎన్డీఏలోనూ కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.